మామిడిపాలెం సీతారామస్వామి వారి మందిరాలు విశ్వాస వసునామ సంవత్సరం ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి స్వామి వాళ్ళకి విశేష పూజలు నిర్వహించారు. మామిడిపాలెం నివాసి జాజుల వెంకాయమ్మ కుటుంబ సభ్యులు స్వామివార్లకి అందజేసిన ఆభరణాలతో అలంకరించి భక్తులకు స్వామివార్ల దర్శనం కల్పించారు. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటలకు వావిలాల హనుమాన్ ప్రసాద్ శర్మ గారిచే పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగింది. వాస్తు సిద్ధాంతి బ్రహ్మశ్రీ జూటూరి భానుమూర్తి రచించిన గంటల పంచాంగమును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థల దాతలు పెళ్ళూరి చాలా నరసింహారావు, పెళ్ళూరి రమణయ్య, మందిర కమిటీ అధ్యక్షులు వి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి కె వెంకారెడ్డి, ట్రెజరర్ అంబటి ఆదినారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు కె సుబ్బారావు, ఈసీ నెంబర్ బంకా శ్రీనివాసులు, మందిర పూజారి ఆర్ మల్లేశ్వరరావు, మురళి, అంజిరెడ్డి, డి నరసింహారావు పాల్గొన్నారు. పార్వతీపతే హర హర మహాదేవ ఏడుకొండలవాడ గోవిందా గోవిందా పార్వతీపతే హర మహాదేవ హర ఓం రాజాధిరాజాయ ప్రజాదాహినే నమో వైద్యమాయ ప్రణే అనేకామాకామతాం ఆవేర వైరమునోదాగం కుబేరాయ వైశ్వమనాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్సర్వో నమః. అంతర్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు ఓం ఏకరస్తముషట్కారస్తగం ఆతదాయమహే గీతా వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ వైదేహేశ్వరే రామమతే ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. నమః నవిరావాయుధ సకల దేవీ దేవతాభ్యో నమః. సర్వజ్ఞాన సమస్తమావైశ్వైకరం ఈ గీతా రామచంద్ర దేవత శ్రీ అభయాన్ని దేవత పాదోరకం పాదం శివం. అహంకారాయ సర్వస్వం మూర్తిరాత్రవృత్తం మహర్భవతి సర్వస్యాక్షి సర్వం జిజిచ్చే ధర్మ దేవతేనాప్నోతి సర్వం జయతి. ఇప్పుడు అందరూ వస్తున్నారు.
అందరు గుళ్ళోకి వచ్చేయండి ఆర్పిస్తారు. లోపలికి గుళ్ళోకి వస్తే ఆర్పిస్తారు. తీసారు వెళ్ళండి. ఓకే రెండు మూడు పాదాలు, అట్లాగే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రము 1-2 పాదాలు మకర రాశి వారు. ఈ యొక్క మకర రాశి వారికి బా అక్షరము, జా అక్షరము, గా అక్షరము మీద పేర్లు వచ్చే వారిని మకర రాశి వారు నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయము 14, రాజ్యపూజ్యము 4, అవమానం 5. కాబట్టి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరము గురు సంచారం వీరికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి గురుబలం ఈ సంవత్సరం ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయాల్లో వీరికి పై అధికారుల ఒత్తిడి వలన గురుబలం లేకపోవడం వలన వీళ్ళని ఎక్కువగా కూడా శ్రమగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అధికారుల వలన వీళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరము ఆరంభంలో కుటుంబ సౌఖ్యం కోసం చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అట్లాగే బంధువుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. అట్లాగే ఉద్యోగంలో స్థాన మార్పులు, స్థాన చలనాలు కలుగుతాయి. అట్లాగే చౌర భయం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క మకర రాశి వారికి అగ్ని వలన అగ్ని వ్యాపారం చేసే వాళ్ళకి కానీ అగ్ని భయం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే ఈ సంవత్సరం మకర రాశి వారికి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ సమయాల్లో పశువాహన ప్రాప్తి అంటే పశుపక్షాదులు ఇంటి దగ్గర వారు సేవ చేసుకునే వారికి ఈ సంవత్సరము ఈ యొక్క 3 నెలలు చాలా అవకాశం అనుకూలంగా ఉంది. అట్లాగే ఈ యొక్క పశువులకి పశుపక్షాదులు పోషించుకునే వారికి ఈ సంవత్సరం రుణభారం తీర్చుకుంటూ ఉంటారు. అట్లాగే కొంత ఈ సంవత్సరం రుణబాధలు ఎవరికైతే ఉంటాయో ఈ సంవత్సరం చాలా వరకు రుణబాధలు తీర్చుకుంటారు. అట్లాగే ఈ సంవత్సరం వీళ్ళకి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏ ప్రయత్నం చేసినా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అట్లాగే పశువృద్ధి వలన వాహన సౌఖ్యం అంటే కొంతమంది పశువులు మేకలు వీటి వల్ల పోషించుకునే వారికి వాహన సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. అట్లాగే గత సంవత్సరంలో ఏ పనులైతే నిలిచిపోతాయో ఆ పనుల్లో ఈ సంవత్సరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ముందుకు కూడా వెళ్తారు అనేది ఈ సంవత్సరం మకర రాశి వారికి కనపడుతూ ఉంది. అట్లాగే క్రితం సంవత్సరంలో నిలిచిపోయిన పనుల్ని ఈ సంవత్సరం పట్టుదలతో పూర్తి చేస్తారు. అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అట్లాగే బంధువుల వలన లాభం చేకూరుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి గొప్ప వారితో పరిచయాలు కలుగుతాయి. అట్లాగే సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ప్రయత్నాలు కూడా వీళ్ళు చేసినప్పటికీ రుణాలు ఎక్కువగా వీళ్ళకు ఉన్నటువంటి రుణ వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ రుణ సమస్యలతో వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే విద్యార్థులకి ఈ సంవత్సరం పరీక్షిస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళకి అన్నదమ్ములకి ఈ సంవత్సరం ఒకరి మీద ఒకరికి భ్రాతృద్వేషం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అన్నదమ్ములు అక్కచెల్లి సంవత్సరం చాలా శ్రద్ధగా ఉండాల్సిన సంయమనంతో ఉండాల్సిన అవసరం అయితే వీళ్ళు సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నప్పటికీ అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న గౌరవాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అట్లాగే కొన్ని వ్యాపారంలో కానీ సకాలంలో రియల్ ఎస్టేట్లో కానీ అనుకూలమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టి వీళ్ళు మంచి విజయాన్ని లభిస్తూ ఉంటాయి. అట్లాగే వీరికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే స్త్రీల వల్ల వీళ్ళకి నూతనంగా భూమి ఏర్పడితే అవకాశం ఉంది. అట్లాగే వాహన ప్రాప్తి కలుగుతూ ఉంది.
అట్లాగే కొన్ని వీళ్ళు స్త్రీ మూలకంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఉంటారు. అట్లాగే కుటుంబంలో సౌఖ్యం ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే వీళ్ళు ఆలోచన విధానం వల్ల గౌరవం లభిస్తూ ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరము వీళ్ళని స్త్రీలు ఎక్కువగా కాపాడుతూ ఉంటారు. అందువల్ల వీళ్ళకి ఈ సంవత్సరము చిన్న ఉదర సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం వీరు శని భగవానుడికి, రాహు భగవానుడికి ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి శని భగవానుడి సంపూర్ణ అనుగ్రహం కలగాలి. అందువల్ల శివారాధన, రుద్రాభిషేకం చేయించుకుంటే ఎంతో మంచిది. అట్లాగే రాహుగ్రహం అధిదేవత అంటే దుర్గామాత, ఆదివారం రోజున దుర్గామాతకు పూజ చేసుకోవడం వల్ల వీళ్ళు మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అని చెప్పేసి ఈ యొక్క సందర్భంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎంతైతే ఆదాయం ఉంటుందో దానికి మించిన ఖర్చు ఉంటుంది. కాబట్టి ఇదంతా వీళ్ళు అనవసరం ఖర్చు తెచ్చుకుంటూ ఉంటారు. వాతావరణం వల్ల కానీ విశేషంగా ధనాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. అట్లాగే వీళ్ళు ఈ సంవత్సరం చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. విద్యార్థులకి ఈ సంవత్సరం ఈ యొక్క మకర రాశి వారికి చాలా వరకు ఒడ్డున పడతారు. విద్యలో మంచి విజయాన్ని చేకూరుతాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. పై విద్యలో కూడా వెళ్ళే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరము విద్యార్థులకి అన్నదమ్ములకు కానీ భ్రాతృద్వేషం జరుగుతుంది. కాబట్టి అన్నదమ్ములు కానీ విద్యార్థులు కానీ భ్రాతృద్వేష విషయాల్లో కాస్త శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరము శని భగవానుడు అనుగ్రహం కలగాలి. అట్లాగే దుర్గామాత అనుగ్రహం కలగడం వల్ల, ఎక్కువగా పూజ చేసుకోవడం వల్ల ఆ దుర్గామాత అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అని ఈ యొక్క భగవంతుడిని ప్రార్థించడం జరిగి ఈ యొక్క మకర రాశి వారి యొక్క ఫలితాలు ముగించడం జరుగుతుంది. ఆ తదుపరి కుంభరాశి వారు. ఈ యొక్క కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం మొదటి 1, 2, 3 పాదాలు. అంటే ఈ కుంభరాశి వారికి గా నక్షత్రము కానీ, సాక్షరము కానీ, సేక్షరముతో కానీ పేర్లు ఉన్నవారు ఈ కుంభరాశి వారిగా నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారు రాజ్యపూజ్యం 7, అవమానం 1. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎంతైతే ఆదాయం ఉంటుందో దానికి మించిన ఖర్చు. కాబట్టి ఈ సంవత్సరము ఈ రాశి వారికి గురువు రాహు సంచారం వలన వీళ్ళు చాలా ప్రతికూల పరిస్థితులతో వీళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా శుభకార్యాలకి ధనాన్ని కేటాయిస్తారు. అట్లాగే ఆధ్యాత్మికానికి అంటే దైవ దర్శనాలకు వెళ్ళడం కానీ, ఆధ్యాత్మిక విషయాల్లో కానీ వీళ్ళు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసుకుంటూ ఉంటారు. అట్లాగే వీళ్ళకి ఈ సంవత్సరం స్థానచలనం కలుగుతుంది. అంటే వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ స్థానచలనం ఈ సంవత్సరం వీళ్ళకి కలిగే సూచనప్రాయంగా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఎక్కువగా కూడా ఈ సంవత్సరం విలాసవంతమైన ప్రయాణాలు చేస్తారు. కాబట్టి వీళ్ళు దీనివల్ల ధనమూలకంగా ఆర్థిక ఇబ్బందులకు లోనవుతారు. కాబట్టి వీరు ఈ సంవత్సరం విలాసవంతమైన జీవితాలు గడుపుతారు. కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీళ్ళు ధనాన్ని త్వరగా ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. ఆ తదుపరి వీళ్ళు నూతన ఆభరణాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం అంటే బంగారం కానీ, విలువైన ఆభరణాలు కొనటం కానీ, విలువైన వస్తువుల మూలకంగా ఈ సంవత్సరం వీళ్ళు ధనాన్ని ఖర్చు చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఈ సంవత్సరము ఉద్యోగస్తులు బాగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్న వారికి ప్రమోషన్స్ కానీ, వీరి యొక్క అధికారుల యొక్క అనుగ్రహం కానీ వీళ్ళు నిదానంగా పొందుతారు. అంటే వీరు సత్వరమే వీరి యొక్క ఫలితాన్ని తొందరగా పొందలేరు. వీరు కష్టానికి తగ్గ ఫలితాన్ని నిదానంగా పొందుతారు. ఆ తదుపరి వీరు ఎక్కువగా కూడా ఈ సంవత్సరం శని ప్రభావం వలన ధనం ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. దానివల్ల అవమానాలు జరుగుతాయి. అట్లాగే స్వల్పంగా అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని సమయాల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో వీళ్ళు మానసిక ఒత్తిడికి లోనై చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వీరు ఈ సంవత్సరము ధనాన్ని ఎక్కువగా పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం వీళ్ళకి గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి.
దానివల్ల కొత్త కొత్త నూతన ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ తదుపరి వీరు ఈ సంవత్సరం ఎక్కువగా ఆర్థిక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బాగా ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. అంత సంపాదించాం, ఇంత ఖర్చు చేసామా, ఇంత ఖర్చు చేద్దాం, ఇంత సంపాదిస్తామని ఎక్కువగా ఆలోచిస్తారు తప్పితే వీళ్ళు ధనాన్ని ఎక్కువగా పోగొట్టుకుంటారు. అట్లాగే ఈ సంవత్సరం వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు కూడా బాగా కలుగుతాయి. కొత్త కొత్త ప్రాంతాలను వీళ్ళు సందర్శిస్తారు. అట్లాగే విద్యార్థులకి ఈ సంవత్సరం అన్నిట్లా కూడా విజయం లభిస్తూ ఉంటుంది. ఉన్నత విద్య, స్కాలర్షిప్లు ఈ సంవత్సరం వాళ్ళకి మంచి ప్రోత్సాహాన్ని లభిస్తూ ఉంటాయి. అట్లాగే ఈ సంవత్సరం వివాహం కాని వాళ్ళకి, దంపతులు ఆడవారికి కానీ మగవారికి కానీ వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి విజయాన్ని కలుగుతాయి. అట్లాగే ఈ సంవత్సరం వ్యవసాయదారులకి ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. అట్లాగే అధిక ప్రసాయం కలుగుతూ ఉంటుంది. అట్లాగే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారాన్ని వీళ్ళు విస్తరిస్తూ ఉంటారు. అంటే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అన్ని విధాల వారికి ఉన్నతమైన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి భార్య నుంచి, పుత్రుల నుంచి అంటే సంతానం నుంచి ఈ సంవత్సరం వీళ్ళకి సమస్యలు, విరోధాలు ఏర్పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ వల్ల వ్యాపారం చేసేవారికి, కుంభరాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం సమస్యలు ఎదురవుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అది కూడా ప్రత్యర్థుల వల్ల ఎదురవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని సమయాల్లో వీళ్ళు రాజీ పడి బతకాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి నూతన ఉత్సాహం కలుగుతుంది. ఉద్యోగస్తుల వరకు ఈ సంవత్సరం చాలా కష్టంతో వీళ్ళు తమ యొక్క స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు. అధికారుల వల్ల కానీ ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి చాలా వరకు శుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురువు, రాహువు ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉంటారు. శని భగవానుడి కూడా సంపూర్ణ బలం కావాలి. అందువల్ల శని భగవానుడి కోసం శని భగవాన్ని ప్రార్థించడం, శివుడికి రుద్రాభిషేకం చేసుకోండి. ప్రతి శని త్రయోదశి నాడు కానీ, శనివారం రోజు కానీ శని భగవానుడికి పూజ కార్యక్రమం చేసుకోండి. అట్లాగే రాహుగ్రహానికి అధిదేవత దుర్గామాత కాబట్టి ఆ దుర్గామాత అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేసుకోండి. దుర్గా సూక్త పారాయణ చేసుకోవడం వల్ల ఈ కుంభరాశి వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఏది ప్రమాద స్థాయిలో ఉండదు. చిన్న స్వల్ప దోషాల్లోనే స్వల్ప సూచనలతో ఆరోగ్య పరిస్థితులు మళ్ళీ అనుకూలించి వీళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మళ్ళీ తిరిగి వస్తారు. కాబట్టి ఆరోగ్య విషయాల్లో వీళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ కుంభరాశి వారు. కాబట్టి కుంభరాశి వారు ఎక్కువగా ఈ సంవత్సరము శని భగవాను, రాహుగ్రహానికి ఎక్కువగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పేసి ఈ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క కుంభరాశి వారి అనంతరం అత్యంత చివర రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి చెప్తున్నాను. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అట్లాగే రేవతి నక్షత్రం 4 పాదాలు. ఏ పేర్లు అయితే వస్తాయో డాక్షరం కానీ, శ్యాక్షరం కానీ, ఛ కానీ, ధా నక్షత్రం కానీ, ఛ నక్షత్రము పేర్లతో వచ్చే పేర్లు ఈ యొక్క మీనరాశి వారిగా నిర్ధారణ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సంవత్సరం ఈ మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అట్లాగే రాజ్యపూజ్యం 3, అవమానం 1. కాబట్టి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే వీరికి ఈ సంవత్సరం విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అట్లాగే కొన్ని ఆరోగ్య విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది. బయట తిండి తినడం వల్ల వీళ్ళకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అట్లాగే వీరికి హృదయ సంబంధించిన వ్యాధులు వస్తాయి. అట్లాగే వీరికి బంధువుల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అట్లాగే వీరికి సంతానం గురించి మంచి శుభవార్తలు వింటారు. అలాగే వీళ్ళు సేవకుల వల్ల అంటే పనిచేసే వాళ్ళ వల్ల వీళ్ళు లాభం పొందుతారు. అట్లాగే వీళ్ళు పశువులకు పనిచేసే వాళ్ళు కానీ వాహనముల వల్ల కానీ వీళ్ళు లాభాలు పొందుతారు. అట్లాగే వీరు
అకారణంగా ఈ సంవత్సరం వీళ్ళకి అకారణంగా ప్రయాణాలు వస్తాయి. అట్లాగే ఈ సంవత్సరం వీళ్ళకి నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాగే వీరు ఈ సంవత్సరము నేత్ర సంబంధమైన సమస్యల వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు. అట్లాగే ఈ సంవత్సరం వీడికి విదేశీయానం కూడా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరం బంధువుల వలన కానీ మిత్రవర్గం వలన కానీ వీళ్ళకి చాలా వరకు కొన్ని సమస్యలు తీరిపోతాయి. అట్లాగే వీరు బంధువుల వల్ల కానీ మిత్రవర్గం వల్ల కానీ వీళ్ళు చాలా వరకు దుఃఖాలు పొందుతారు. అంటే వీళ్ళకి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరం పశుపోషణలో పోషించే వారికి ఈ సంవత్సరం చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది, ఎక్కువ శ్రమ కలుగుతుంది. వీళ్ళు ఎక్కువ ప్రయాణాలు చేయడం వలన వీళ్ళు ఒంట్లో యొక్క బలాన్ని కోల్పోతారు. వీళ్ళు శారీరకంగా వీరు నిరుత్సాహంగా ఉంటారు. అట్లాగే కొన్ని శుభకార్యాల్లో వీళ్ళు పాల్గొంటారు. వీళ్ళు చాలా వరకు ఈ సంవత్సరం ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. దైవ దర్శనాలు, దైవానికి సంబంధించిన తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసే అవకాశం అయితే ఉన్నది. ఈ సంవత్సరం వీళ్ళు ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొంటారు. వీళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగస్తులు చేసేవారికి, ఉద్యోగంలో ఉండేవారికి ఈ సంవత్సరం స్థాయి పెరుగుతుంది, ఉద్యోగంలో మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అట్లాగే వీరు ఈ సంవత్సరం దేశ సంచారం చేస్తూ ఉండటం వల్ల వీళ్ళు ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి అనుకూలమైన జాగ్రత్తలు వహించండి. దూర ప్రయాణాలు చేస్తున్నా కూడా తిండి విషయాల్లో శ్రద్ధ వహించండి. దానివల్ల చాలా ఇబ్బందులకైతే వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఎక్కువగా తోటి వాళ్ళని నమ్మి వీళ్ళు మోసపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వీరు మీనరాశి వారికి, వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పరీక్షాకాలం. అంటే లాభం ఎట్లా ఉంటుందో తెలియదు, ఖర్చు ఎప్పుడు వస్తుందో తెలియదు, పెట్టుబడులు పెట్టడచ్చో లేదో ఈ సంవత్సరం వీళ్ళకి సందేహంగా మారుతుంది. కాబట్టి వ్యాపారస్తులు ఈ సంవత్సరం చాలా ఆలోచనలతో నిదానంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు పరీక్షాకాలం. కొన్ని వ్యాపార పరిస్థితుల వలన వీళ్ళు నష్టాన్ని ఎక్కువగా చూస్తారు, సమస్యలలో ఇరుక్కుపోతారు. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం మీనరాశి వారికి రుణ బాధలు చాలా వరకు తీరిపోతాయి, చాలా వరకు తగ్గుతాయి. కొన్ని సందర్భాల్లో ఇతరులచే మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా వరకు శ్రద్ధ వహించండి. విద్యార్థులకి, ఈ యొక్క మీనరాశి వారికి విద్యార్థులకి ఈ సంవత్సరం గురుబలం తక్కువగా ఉంది. చాలా కష్టంతో కూడిన విద్యని వీళ్ళు అభ్యసిస్తూ ఉంటారు. విద్యా విషయాల్లో వీళ్ళు చాలా ఇబ్బందులకు లోనవుతారు, చాలా సోమరితనంగా ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులకి ఆసక్తి ఉన్నది విద్య పట్ల. దానివల్ల వాళ్ళు శ్రద్ధ తగ్గిపోవడం చేత ఎన్నో సమస్యలు, పెద్దల యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరము మీనరాశి వారికి అనుకూలమైన దైవం శివుడు. కాబట్టి ఈ సంవత్సరం ఈ మీనరాశి వారు శని భగవానుడికి ఎక్కువగా పూజ చేసుకోండి. అట్లాగే దుర్గామాతకి ఎక్కువగా పూజ చేసుకోండి. స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమం చేయండి, శివుడికి రుద్రాభిషేకం చేయండి. అట్లాగే శని త్రయోదశి నాడు, శనివారం నాడు శని భగవానుడికి పూజా కార్యక్రమం చేసుకోండి. అట్లాగే ఆదివారం రోజు, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, రాహుగ్రహానికి పూజా కార్యక్రమం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. విద్యార్థులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమం ఎక్కువగా చేయించండి. అందువల్ల విద్యార్థులకి విద్య మీద ఆసక్తి, జ్ఞాపక శక్తి పెరిగి వాళ్ళు సన్మార్గమైన విషయాల్లో విద్యను అభ్యసించి ఉత్తీర్ణులు అవుతారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు మిశ్రమైనటువంటి లాభాన్ని, వ్యయాన్ని, ఖర్చుని మిశ్రమంగా పొందుతారు. కాబట్టి ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం చిన్న అనారోగ్య సమస్యలతో వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరము వీరు తొందరగా ఏది కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులు ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఉద్యోగస్తుల వరకు ఈ సంవత్సరం చాలా వరకు ఇబ్బందులు ఉండవు. కాబట్టి విద్యార్థులు, వ్యాపారస్తులు ఈ సంవత్సరం ఈ మీనరాశి వాళ్ళు
ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం శని భగవానుడు తదుపరి దుర్గామాత సంపూర్ణ అనుగ్రహం ఎక్కువగా పొందాలి అని చెప్పేసి సూచనప్రాయంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరము శివుడి యొక్క ఆరాధన ఎక్కువ చేసుకోండి, దుర్గామాత ఆరాధన చేసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల వీరికి ధనధాన్య ఉత్సవాహ అష్టైశ్వర్యాలన్నీ కూడా లభిస్తాయి అని చెప్పేసి ఈ మీనరాశి వారి యొక్క ఫలితాన్ని సమాప్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 12 రాశుల వారికి ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఈ 12 రాశుల వారికి 70% మాత్రమే ఈ యొక్క సూచనప్రాయంగా వీళ్ళు అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా కూడా ఈ యొక్క 12 రాశుల వాళ్ళు ఎక్కువగా కూడా ఏది కూడా ముందుకు వెళ్ళడానికి చాలా వరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతరుల విషయాల్లో, స్నేహితుల విషయాల్లో మోసపోవడం జరుగుతుంది. కాబట్టి దొంగల వలన చోర భయం ఎక్కువగా ఉంటుంది. వాగ్వాదం వలన మానసిక ఒత్తిడికి లోనవుతారు. విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి విద్యార్థుల వల్ల విద్యకి శ్రద్ధ తగ్గుతుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంది. విద్య మీద పూర్తిగా వాళ్ళకి అశ్రద్ధ చేస్తారు. అందువల్ల విద్యార్థులు ఎక్కువగా ఈ సంవత్సరం 12 రాశుల వాళ్ళు విద్యార్థుల మీద శ్రద్ధ పెట్టండి. అట్లాగే ఆడవాళ్ళు కానీ ఇప్పుడు కూడా మగవాళ్ళని అకారణంగా దూషించడం కానీ చేయకండి. వాళ్ళని ఎక్కువగా పని ఒత్తిడి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం కానీ చేయకండి. ఎక్కువగా కూడా ఈ 12 రాశుల వాళ్ళు వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, పని విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి ఈ రాశుల వారు శ్రద్ధగా ఉండాలి. వాగ్వాదం పనికిరాదు. భార్యాభర్త మధ్య కలహ విషయాలు ఎక్కువగా కూడా వాగ్వాదం చేయకండి. అట్లాగే తొందరపాటి నిర్ణయాలు చేయకండి. ఇతరుల వల్ల మోసపోకండి. తీర్థయాత్రలు కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. అట్లాగే కొన్ని సందర్భాల్లో అధికంగా ధన ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచించుకోండి. కొంతమంది బంధువు మూలకంగా, కాబట్టి కొంతమంది శత్రు మూలకంగా, మిత్రుల మూలకంగా కొంతమంది మోసపోతారు. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా మాట మంచి వ్యవహారం చేయండి. అట్లాగే ఈ 12 రాశుల వారికి ఈ సంపూర్ణ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం, సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అని చెప్పేసి ఆ భగవంతుని పూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సంవత్సరము వ్యవసాయం చేసే వ్యవసాయదారులకి ఈ సంవత్సరము అధిపతి సూర్య భగవానుడు, రాజు సూర్యుడు ఈ సంవత్సరం. అందువల్ల రాజు సూర్యుడు అవటం వల్ల ఈ సంవత్సరము ఎక్కువగా ఉష్ణం, అంటే ఈ సంవత్సరం ఎండ ఎక్కువగా ఉంటుంది, ఉష్ణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే వర్షాలు కూడా మిశ్రమంగా మాత్రమే కురుస్తాయి. మిశ్రమంగా మాత్రమే వర్షాభావం ఉంటుంది. అధికంగా ఎండ ఉంటుంది, ఉష్ణ ప్రభావం ఉంటుంది. అందువల్ల ఈ సంవత్సరము సూర్య భగవానుడు రాజు అవడం వల్ల ఈ సంవత్సరం వ్యవసాయదారులకి ఎరుపు రంగు పంటలతో వీళ్ళు లాభసాటిగా ముందుకు వెళ్తారు. అంటే కందులు, శనగలు, గోధుమలు, ఈ యొక్క 3 పంటలతో వీళ్ళు లాభసాటిగా వ్యవసాయాన్ని జరుపుకుంటారు అని చెప్పేసి ఈ యొక్క నవనాయక ఫలితాల్లో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ 12 రాశుల వారు ఈ సంవత్సరం చాలా శ్రద్ధగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మాటలు, మంచి వ్యవహారము చాలా శ్రద్ధగా చేయాలి అని చెప్పేసి ఈ యొక్క పంచాంగంలో చెప్పబడి ఉన్నది. ఈ విధంగా ఈ 12 రాశులందరికీ కూడా ఈ సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాలు, నవగ్రహాల యొక్క అనుగ్రహాలు సంపూర్ణంగా కలగాలి అని చెప్పేసి అందరికీ కూడా భగవంతుని ప్రార్థకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం చన్నో మిత్రశమనః. కొద్దిగా బాగా అనుకూలంగా ఉంది. గత సంవత్సరంలో చాలా నష్టాలు జరిగినాయి. 50% జరిగింది అందరికి, లాభం కానీ నష్టం కానీ ఈ సంవత్సరం బ్రహ్మగారు చెప్పిన ప్రకారం నేను విశ్లేషణ కూడా చేసుకుంటున్నాను. ఆయన చెప్పిన అన్ని రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల్లో చేసుకుంటే నాకు కూడా 70% అందరికీ ఈ 12 రాష్ట్రాల వారికి 12 రాష్ట్రాల వారికి 70% అనుకూలంగా ఉంది. మిగతా 30% కొన్ని నష్టాలు కూడా ఉంటాయి.
కానీ ఆ కష్ట నష్టాలని మనం భరాయించాలంటే దైవ స్మరణ కావాలి మనకి, ప్రతిరోజు దైవ స్మరణ. వీలున్నంత వరకు మీరు నామస్మరణ చేసుకోవడం మంచిది. అంటే నేను ఏదో చెప్పానని కాదు, మనకి కలియుగంలో భగవంతుడు ప్రసాదించింది నామస్మరణే. ఈ నామస్మరణే మనకి రక్షిస్తుంది. అట్లాగే మనకి రాముడు గారు ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది, గాయత్రి మాత ఉంది, అందరూ మనం రక్షిస్తారు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరూ జాగ్రత్తగా ఉంటే మనకి మంచిది. సీతారామస్వామి వారి మందిరం ఆస్థాన సిద్ధాంతి శ్రీ గౌరవనీయులు పెద్దలు శ్రీ జూటూరు భానుమూర్తి గారు పంచాంగాన్ని మన మందిరం తరపున పంచాంగాన్ని ముద్రించి ఉన్నారు. కాబట్టి ఈ పంచాంగాలను మన అందరం కూడా ఆవిష్కరిస్తే బాగుంటుంది ఉద్దేశం చొప్పున అందరం కూడా ఈ పంచాంగాన్ని సిద్ధాంతి గారి ద్వారా ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. కాబట్టి అందరూ వచ్చి తలా పంచాంగం తీసుకొని ఆవిష్కరించవలసిన కోరుకుంటున్నాం. విశ్వావసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో భక్తులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. మా మందిరం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి విశ్వాసనామ సంవత్సరంలో ఈ ఉగాది పంచాంగ శ్రవణం మేము జరుపుకున్నాం. దానికి అందరూ కూడా భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, అదేవిధంగా 6వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా మా ప్రథమ సీతారామస్వామి వారి కళ్యాణం మా మందిరంలో ఏర్పాటు చేశాం. మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషాలకి అజిబిత్ లగ్నంలో ఈ కళ్యాణ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కళ్యాణ కార్యక్రమంలో దంపతులు కూర్చునే వాళ్ళందరూ కూడా తమ పేర్లు నమోదు చేయించుకొని ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామస్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, సాయంత్రం 7 గంటలకు శ్రీ రామాంజనేయ యుద్ధశివుడు పౌరాణిక నాటకం కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిద్ధాంతి గారికి, అదేవిధంగా ఈ విశ్వాసనామ సంవత్సరం పంచాంగ కర్త బ్రహ్మశ్రీ జూపూడి భానుమూర్తి గారు మా సీతారామస్వామి మందిర ఆస్థాన పండితులు. వారు మేము అడగకుండానే వారి స్వశక్తితోటి మాకు పంచాంగాలు అందించినటువంటి సిద్ధాంతి గారికి, భానుమూర్తి గారికి మరొకసారి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పంచాంగాలు మాకు అందించాలని మరొకసారి వారి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. మన సీతారామస్వామి వారి మందిరంలో కార్యక్రమాలన్నీ బాగా విజయవంతంగా జరిగినాయి. రేపు 6వ తారీఖు జరగబోయే శ్రీరామనవమి కళ్యాణ సందర్భంగా కూడా అందరూ ముందుగా పేర్లు నమోదు చేసుకొని అందరూ కళ్యాణంలో పాల్గొని అందరూ సేపు ప్రసాదం చూసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం అండి. శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు. మామిడి పాలనలో వెంచేసిన శ్రీ సీతారామ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో సౌండ్ రావట్లేదు. నమస్కారం. శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు. మామిడి పాలనలో వెంచేసి ఉన్న శ్రీ సీతారామ మందిరంలో ఈరోజు నూతన ఉగాది వేడుకలు చాలా వైభవంగా జరిగినాయి. పూజా పునస్కారాలు ఎవ్రీథింగ్ చాలా చక్కగా జరిగినాయి. పంచాంగ శ్రవణము, పండితులు వారు పంచాంగ శ్రవణం పండించారు. భక్తులు విశేషంగా హాజరై కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. సో ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేనేజ్మెంట్ కమిటీ, భక్తులు అందరూ కూడా విశేషంగా స్పందించి దేవాలయ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఇదే విధంగా సహాయ సహకారాలు అందజేయించి దేవాలయం అభివృద్ధికి తమ వంతు సహాయం అందించి అభివృద్ధిలోకి తీసుకురావాలని ధర్మకర్తగా వెల్లూరు సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుడు వాళ్ళ అబ్బాయి జ్వాల నరసింహారావుగా నేను అందరి భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మీరు చాలా శక్తి వంచన లేకుండా కష్టపడుతూ ఈ విధంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. భక్తులు అందరూ కూడా ఇదే విధంగా సహాయ సహకారాలతో ముందరికి తీసుకోవాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.